తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలాగా మారింది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి మట్టానికి చేరుకుంది. 1091 అడుగులకు గాను 1089 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో 2,75,000 క్యూసెక్లు వస్తుండగా అవుట్ఫ్లో 3,00,000 క్యూసెక్లు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే 39 గేట్ల ద్వారా దిగువకు గోదావరి నదిలోకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు ఎగువన కురుస్తున్న మహారాష్ట్ర, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే కొంత ఆలస్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండినప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో మాత్రం కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇన్ఫ్లో నిన్నటి నుంచి పెద్ద ఎత్తున గేట్లను వదిలి దిగువకు గోదావరిలోకి విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది. మొదట 7 గేట్లు ఎత్తిన తర్వాత 12 గేట్లు ఎత్తి విష్ణుపురితో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లో వస్తుందని చెప్తున్నారు. మరోవైపు లెండివాగు నుంచి మంజీరా పరివాహక ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లో వస్తుంది. కందకుర్తి వద్ద, త్రివేణి సంగమం వద్ద, హారిద్ర, మంజీరా, గోదావరి నదుల వద్ద మరింత పోటెత్తుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్తో పాటు రాబోయే యాసంగి సీజన్ కూడా సాగునీటి ఇచ్చే అవకాశం ఉంది. సాగునీటికి డోకా లేదని కూడా చెప్తున్నారు. ఎల్ఎండి వరకు ఇప్పటికే పంటల సాగు సంబంధించి 9 లక్షల ఎకరాలకు సాగునీటికి నీటి అవకాశాలు ఇస్తున్నాము, సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిస్తే 3.5 లక్షల పైగా క్యూసెక్ల నీటిని కూడా దిగువకు వదిలే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో గంటకు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న